దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని మనం పొందుకునేదము. మిత్రులారా, ఈరోజు ఈస్టర్ సండే అంటే మీకు ఐడియా ఉందా? అంటే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ రోజున తిరిగి లేచారు. యేసు ప్రభువారు 3వ రోజున తిరిగి లేచారు అంటే అర్థం ఏంటంటే, ముందుగా ఆయన తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రెండవదిగా చనిపోయి 3వ రోజు తిరిగి లేవడం ద్వారా ఆయనే నిజమైన దేవుడని లోకానికి నిరూపించుకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకు కలిగేది ప్రయోజనం ఏంటంటే, యేసు ప్రభు వారు మన పాపం నుంచి మనకు విడుదల, నిత్య నరకం నుంచి రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి మనిషిగా వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏ పాపం చేయకుండా జీవించారు. మన పాపములన్నీ కూడా తన మీద వేసుకుని కలవరి శిలువలో చనిపోయారు. చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి నిజమైన దేవుడని నిరూపించుకున్నారు. ఎవరైతే వారి పాపములను యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఒప్పుకొని వారి పాపముల కొరకు యేసు ప్రభు చనిపోయాడని, యేసు ప్రభు చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన నిజ దేవుడని ఎవరైతే నమ్ముతారో వారికి పాప క్షమాపణ, నిత్య నరకం నుంచి రక్షణ, స్వర్గ ప్రాప్తి, ఈ లోకములో ఆ పునరుద్ధానుడైన ప్రభు యొక్క శక్తితో విజయకరమైన జీవితం జీవించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన నిజదేవుడైన యేసు ప్రభుని నమ్ముకుందాం, రక్షణ పొందుకుందాం, పాప జీవితం మీద విజయాన్ని పొందుకుందాం. ఆ దేవుని ఉద్దేశాలు మన జీవితం ఎరిగి ఆ దేవుని కొరకు మనం జీవించినట్లయితే మనం ధన్యులం అవుతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ రోజున ఈస్టర్ సండే అంటారు దీన్ని. ఈస్టర్ సండే అంటే ఏంటంటే, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినటువంటి రోజు. ఏంటి చనిపోయి తిరిగి లేస్తే ఏంటండి అంటే, చూడండి మనం అందరైతే మహా అయితే చచ్చిపోగలం, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి, బతకాలంటే మన వల్ల కాదు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారంటే అది చాలా గొప్ప కార్యం, మానవులకు అసాధ్యమైన కార్యం. ఆ రకంగా దేవుడని తిరిగి లేచుడు ద్వారా ఆ ప్రభు రుజువుపరుచుకున్నారు. యేసు ప్రభు మరి నిజంగా తిరిగి లేచాడా, పునరుద్ధానం చెందాడా అని మీకు సందేహం ఉన్నట్లయితే మనకు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. బైబిల్ వద్దకు వెళ్లకుండానే చరిత్రను చదివినట్లయితే అనేక మంది చరిత్రకారులు, టాసిటస్ అని, జోసిఫస్ అని, ప్లీనీ అనేటువంటి చరిత్రకారులు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభు మరి సిలువేయబడ్డాడని, యేసు ప్రభు వారు తిరిగి లేచారని చరిత్రకారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడడానికి రుజువు ఏంటి అంటే, ఆయన తిరిగి లేచాడన్న విషయాన్ని మనము ఆయన సమాధి చూడడం ద్వారా మనకు అర్థమవుతుంది. 2000 సంవత్సరాలుగా తెరవబడిన ఏకైక సమాధి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆ సమాధి ఏం చెప్తుందంటే, ఆయన ఇక్కడ లేడు, సజీవుడిగా మీ మధ్యలోనే ఉన్నాడు అన్న విషయాన్ని ఆ సమాధి మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు అన్నదానికి మరొక రుజువు ఏంటి అంటే, పిరికి పందుల్లాగా ఉన్నటువంటి శిష్యులు ఒక్కసారిగా ఆయన కొరకు ధైర్యంగా ప్రకటిస్తూ ఆ యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళ జీవితాల్లో ఆ మార్పు రావడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, తిరిగి లేచిన నిజదేవుడని యేసుని వారు కళ్ళారా చూసిన తర్వాత ఆ యేసు ప్రభు కొరకు జీవించడానికి, ఆ యేసు ప్రభు కోసం అవసరమైతే చచ్చిపోవడానికి కూడా వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు అని చెప్పడానికి మరొక కారణం ఏంటంటే క్రైస్తవ సంఘం. ఒకవేళ యేసు ప్రభు కనుక తిరిగి లేవడం అనేది నిజం కాకపోతే అసలు చర్చి అనేదే ఉండదు. చర్చి యొక్క ఉనికి ఏం తెలియజేస్తుందంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది వాస్తవం అని ఆ సంఘం యొక్క ఉనికి ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు అన్నది చారిత్రక వాస్తవం, అది కల్పిత గాథ కాదు. మిత్రులారా, మన జీవితాలంటే నిదర్శనం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వారందరూ కూడా ఆ యేసుతో మాట్లాడడం, ఆ యేసుతో సహవాసం చేయడం, ఆ యేసు వల్ల మేళ్లు పొందుకోవడం అందరూ అనుభవిస్తున్నారు. మీరు కూడా మీ పాపములను ఆ ప్రభు ఎదుట ఒప్పుకొని, మీ పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయనే